నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సాయంకాలం టైంలో పిల్లలకు స్నాక్స్ లాగా ప్రోటీన్ రిచ్ సోయాతో ఇలా పునుగులు చేసి పెట్టండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. బయట ఏదో కొని పెట్టకుండా ఇంట్లోనే ఇలా ఈ పునుగులు చేసి పెట్టండి. ఇందుకోసం మనము 1 కప్పు దాకా సోయా బీన్స్ తీసుకోవాలి. ఈ సోయా బీన్స్ని మనం నైట్ అంతా కూడా నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనము ఈవినింగ్ చేసుకునే ముందు ఈ సోయా బీన్స్ని మళ్ళీ ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఈ సోయా బీన్స్ మొత్తం ఇట్లా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనము ఈ సోయా బీన్స్ని ముందు మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్నాక ఒక పావు గ్లాస్ దాకా వాటర్ వేసేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం జారుడుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకున్న ఈ సోయా పిండిని మొత్తము మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా మొత్తము బౌల్లోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసేసుకున్న తర్వాత ఈ 2 కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెము ఈ సోయా పునుగులు క్రిస్పీగా రావడానికి ఇందులో మనం కొంచెం బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అందుకని ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నేను బియ్యం పిండి వేస్తున్నాను. ఈ బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఈ బియ్యం పిండి కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేయకూడదు, చూసుకొని వేసుకోవాలి. 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి అంతా ఇలా బాగా సాఫ్ట్గా ఉండేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు ఇలా ఒక 3-4 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 క్యారెట్ తురుముకొని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు దాకా వేసుకోండి. ఇలా ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పెరుగు వేసుకోవాలి. 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. పెరుగు కాస్త పుల్ల పెరుగు అయితే బాగుంటుంది. ఇక్కడ మనం ఫర్మెంటేషన్ చేయట్లేదు కాబట్టి మనము కొంచెం పుల్ల పెరుగే వేసుకుంటే పునుగులు బాగా టేస్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా పిండినంతా కూడా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఇక్కడ ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. పునుగులు వేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసేసుకున్న తర్వాత మనము పునుగులు వేసుకునే ముందు ఇందులోకి కొంచెం వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల పునుగులు అనేది బాగా క్రిస్పీగా వస్తాయి. వేసుకున్నాం కదా వంట సోడా, మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాము. పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకొని కొంచెమే కలుపుకోండి వాటరు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, పునుగులు వేసుకోవాలి. మరీ పెద్దవిగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజులో పునుగులు వేసేసుకోవాలి. ఫ్లేమ్ను పెంచొద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. పెట్టుకొని పునుగులు వేసేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిలించొద్దు, కొద్దిసేపు అలా వదిలేసేయాలి. ఈ పునుగులు వేగడానికి కొంచెం టైం పడుతుంది, మెల్లగా వేపుకోవాలి. అప్పుడే మనకు అన్ని వైపులా కూడా సమానంగా వేగుతాయి పునుగులు. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ పునుగులను మంచిగా వేపుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. తొందరగా తీసామంటే పునుగులు లోపల ఉడకవండి, పచ్చిగా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా వేపుకోవాలి. ఇలా అన్ని పునుగులు కూడా మంచి కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. ఇలా వేగిన ఈ పునుగులను ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి.
ఇలా పునుగులన్నీ తీసేసుకున్న తర్వాత మనకి ఇంకా పునుగుల పిండి మిగిలిపోయింది కదా, అవి కూడా వేసేసుకుందాము. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా సోయా తోటి చేసి పెట్టండి. పిల్లలకు చాలా హెల్త్కు మంచిది అండ్ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి ఇచ్చామంటేనంటే. ఇప్పుడు ఈ పునుగులు కూడా మంచిగా ఇలా వేగాలి. పల్లీ చట్నీ లేదంటే టమాటా చట్నీ ఇలా ఏ చట్నీతోటైనా బాగుంటాయండి. పిల్లలకి ఇచ్చామంటే కెచప్తో కూడా తింటారు చాలా ఇష్టంగా. చూసారు కదా, చాలా చాలా బాగుంటాయి ఈ పునుగులు అయితేనంటే. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. నేనైతే ఇక్కడ టమాటో చట్నీతోటి సర్వ్ చేసుకుంటున్నాను. బాగుంటుందండి ఈ టమాటో చట్నీ. చూసారు కదండి, సోయా బీన్స్తో పునుగులు చాలా చాలా బాగుంటాయి. మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి. లైక్ చేయండి వీడియోను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.